హాయ్. గుడ్ ఈవెనింగ్ ఆల్. ఈరోజు సండే అనమాట. జనవరి 26 ఓకేనా. రేపు మార్కెట్ మండే ఎలా ఉంటదో ఒకసారి చిన్న రివ్యూ చూద్దాము. ఇంకా మనం ఫ్రైడే ఎలాంటి ఎంట్రీస్ తీసుకున్నాము, దాని ఒక ప్రీ మార్కెట్ అనాలిసిస్ నేనేమేమి చెప్పాను అవన్నీ మీకు నా వీడియోస్ అనేది మీరు రెగ్యులర్‌గా వాచ్ చేస్తుంటే మీకు ఒక ఐడియా ఉంటది. ఓకేనా. నేను చెప్పింది జరిగిందా లేదా? ఓకేనా. ఎంత మాత్రం ఏం జరుగుతుందనేసి మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకేనా. ఎగ్జాంపుల్ సరే మనం ఫ్రైడే చూద్దాం. మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో చెప్పింటా. ఓకేనా. ట్యూస్‌డే చెప్పింటాను. మార్కెట్ ఫ్రైడే మార్నింగ్ అది చెప్పింటా మీకు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనకి ఈ లిక్విడ్‌ని తీసుకోవాలి మార్కెట్‌లో. ఓకే. ఈ లిక్విడ్‌ని తీసుకొని ఈ ఈ కిస్ ఇక ఇక్కడ ఉంది కదా డిమాండు. ఈ డిమాండ్ నుంచి మనకి పైకెళ్తారని చెప్పేసాను మార్కెట్‌లో. ఓకేనా. సేమ్ అలాగే ఎళ్లారు. దాని తర్వాత మార్కెట్‌లో ఇక్కడున్న లిక్విడ్‌ని తీసుకొని మార్కెట్ ఇక్కడి నుంచి కిందకొస్తారని చెప్పాము. ఓకేనా. సేమ్ అలాగే వచ్చారు. ఓకేనా. ఇక్కడ ఇది వచ్చి మా స్టూడెంట్స్ కోసం నేను కొంచెం స్పెషల్‌గా చెప్తున్నా ఇక్కడ ఈ ఏరియాలో. ఓకేనా. సో, చాలామంది కొంతమంది మిస్ అయినట్టున్నారు ఈ ఎంట్రీస్. సో, ఇది యాక్చువల్‌గా ఎలా అంటే నార్మల్‌గా మనం ప్రతిసారి సప్లైకి వస్తదని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మార్కెట్ అనేది ఎలా అంటే ఫేవరబుల్ గ్యాప్ నుంచి తిరిగేస్తది కొన్నిసార్లు చూసుకోవాల్సి ఉంటుంది మనం. ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ 1 మినిట్‌లో మీరు ఎగ్జాంపుల్‌కి 1 మినిట్‌లో ఎళ్తా నేను. ఎగ్జాంపుల్ మీకు 1 మినిట్‌లో వచ్చి మీరు ఇక్కడ ఎంట్రీ అనేది ఇక్కడ చైన్ ఆఫ్ కట్ జరిగింది యాక్చువల్‌గా. ఓకేనా. చైన్ ఆఫ్ కట్ ఇక్కడ జరిగింది. ఇన్ కేస్ మీది మిస్ అయ్యారనుకుందాం. 1 మినిట్‌లో మీరు చైన్ ఆఫ్ కట్ జరిగింది మిస్ అయిపోయారు. నెక్స్ట్ అగైన్ మన ఆపర్చునిటీ ఏందంటే మనకి ఓకేనా. ఇక్కడ బీబీ ఉంది గదా! ఈ బీబీ కోసం మీరు వెయిట్ చేయాల్సింది. మేబీ మోస్ట్‌లీ అక్కడికొస్తారనమాట. ఓకేనా. నియర్ బై వచ్చారు మార్కెట్‌లో. ఓకేనా వచ్చారు. బట్ కానీ ఇంకా నీకు బ్రో అది కూడా మిస్ అయ్యాను బ్రో సరిగ్గా రావట్లేదని అనుకున్నాం ఒక ఎగ్జాంపుల్‌కి. మనం మోస్ట్‌లీ 5 మినిట్స్‌లో గెట్ 5 మినిట్స్‌లో తీసుకున్నాం అనుకో ఎగ్జాంపుల్‌కి. 5 మినిట్స్‌లో మీకు ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది యాక్చువల్‌గా. యాక్చువల్ చెప్పాలంటే 5 మినిట్స్‌లో మీకు రిజెక్షన్ క్యాండిల్ రిజెక్షన్ రాకపోయినా సరే ఇక్కడ మీకు ఎంఎస్ ఇచ్చింది 5 మినిట్స్‌లో. ఓకేనా. ఈ ఎంఎస్‌లో కూడా దిగినొచ్చింది నో ప్రాబ్లమ్. ఓకేనా. ఎందుకంటే మార్కెట్ అనేది అక్కడ లిక్విడ్ మొత్తం కరెక్ట్ అయింది ఫుల్‌గా. లిక్విడ్ కరెక్ట్ అయిపోయింది కాబట్టి ఇంక నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ బయలుదేరిపోవాల్సిందే వాళ్ళు తప్పదనమాట. ఓకేనా. సో, ఇక్కడ దిగినచ్చిపోయారు నో ప్రాబ్లమ్. ఓకేనా. ఏదైతే అడ్వాన్స్ పోయిండొచ్చు బట్ ఇక్కడ తీసుకున్నప్పుడు నో ప్రాబ్లము. బట్ మీరు అన్ఫార్చునేట్‌లీ మిస్ అయ్యుంటున్నారు. ఓకేనా. నో ప్రాబ్లమ్. ఓకేనా. మళ్ళీ మీరు కొంచెం చూడాల్సి మార్కెట్ ఒకసారి చేఫ్ తిరిగిందంటే అక్కడ రీజన్ లేకుండా జరగదనమాట. ఓకేనా. వాళ్ళు ఇంకా బయలుదేరి వెళ్ళిపోదామనే ఒక కాన్సెప్ట్‌తోనే అక్కడి నుంచి బయలుదేరారనమాట. ఓకేనా. సరే ఏం కాదు మీరు అప్‌కమింగ్ న్యూ టాపిక్స్‌లో ఇంకా చూస్తా ఉంటారు కదా! ఎంట్రీస్ వస్తుంటాయి కదా! సో, మీరు అడ్వాన్స్‌గా అప్పుడు చూసుకొని తీసుకోవచ్చనమాట. ఓకేనా. ఓకే. నో ప్రాబ్లమ్. ఇంకోటేంటంటే మన మార్కెట్‌లో ఇక్కడ వచ్చిన డౌట్ రావచ్చు. బ్రో ఇక్కడ డిమాండ్ ఉంది కదా బ్రో! ఇక్కడొచ్చి ఎందుకు బ్రో మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చేసి పైకి వెళ్ళకుండా రివర్స్ అయ్యారంటే ఇక్కడ ప్రాపర్ లిక్విడ్ అనేది లేదు పైకి పోవడానికి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇది రిమూవ్ చేసుకున్నాను ఒక నిమిషం. ఇవేంటంటే మనకి ప్రాపర్ లిక్విడ్ అనేది లేదనమాట. ఇక్కడ ఎక్కడ లిక్విడ్ సరిగ్గా లేదు కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడి నుంచి మనకి ఇలా పైకి పోవడానికి అవకాశాలు కొంచెం తక్కువయిందనమాట. ఓకేనా. సో, ఇన్ కేస్ మీరు ఇక్కడ మార్కెట్‌లో చూద్దాం మీరు 1 మినిట్‌లో చైన్ ఆఫ్ కట్ ఏమొచ్చిందనేసి. ఓకేనా. యాక్చువల్‌గా ఏందంటే మనకి ఇక్కడ 1 మినిట్‌లో చైన్ ఆఫ్ కట్ ఇచ్చింది కూడా మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యుంటాం యాక్చువల్‌గా. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది మీరు మనం. ఓకేనా. ఇన్ కేస్ మనం ఇక్కడ తీసుకున్నా గాని టచ్ చేసిన తర్వాత ఈ 1 మినిట్ చైన్ ఆఫ్ కట్ ఇచ్చింది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. బట్ ఎగ్జిట్ అయిన తర్వాత మనకి ఆపర్చునిటీ అనేది మనకి ఫుల్ డౌన్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి మనం కొంచెం థింక్ చేయాలన్నమాట ఎక్స్‌ట్రా. ఓకేనా. మార్కెట్ అనేది ప్రో ట్రెండ్‌లో ఉంది మనకి ఎగ్జాంపుల్. ఓకేనా. ప్రో ట్రెండ్‌లో ఉంది. ప్రాపర్‌గా ఇక్కడ లిక్విడిటీ అనేది మనకి అంతగా లేదనమాట ఈ ఏరియాలో అంతా. సో, మనం మోస్ట్‌లీ కిందకెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక చిన్న సపోర్ట్ లాగా ఒక ఒక ఆ డిమాండ్ నుంచి చిన్న ఒక రియాక్షన్ ఇచ్చి ఇప్పుడేం చేశారు, దీన్ని రెండిటిని లిక్విడ్‌గా కన్వర్ట్ చేశారు మార్కెట్‌లో. లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి ఇక్కడ ఉంది కదా! ఈ సప్లై ఉంది కదా! ఈ సప్లై నుంచి మార్కెట్ పడ్డారనమాట. ఓకేనా. సో, అగైన్ అనేది ఇంకొక ఎంట్రీ అనేది మనం ఇక్కడ కొట్టుండొచ్చనమాట. ఇన్ కేస్ అక్కడ మిస్ అయినా గాని ఇక్కడ తీసుకోండొచ్చు. బట్ ఇక్కడ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ దాకా ఇంకో డిమాండ్ అనేది ఇక్కడ దాకా ఉంటది మనకి. బట్ కానీ అన్‌ఫార్చునేట్‌గా మధ్యలో ఆగిపోయారనమాట. ఓకేనా. సో, ఇది ఎలా అంటే అన్ని ప్రాబబిలిటీసే అనమాట. మార్కెట్‌లో వచ్చిన ప్రతి ఎంట్రీ కొట్టాల్సి ఉంటుంది మనం. ఓకేనా. సో, ఇది కన్ఫర్మ్‌గా వస్తుందా బ్రో, పోతుందా బ్రో అంటే కాదు. ప్రాబబిలిటీసే అన్నీ. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మీకు చిన్న స్టాప్ లాస్ పడేది. ఒక ఎగ్జాంపుల్ ఈ ఎంట్రీ ఇస్తున్నారు ఎగ్జాంపుల్ మీరు. ఇన్ కేస్ మార్కెట్ ఇలా బ్రేక్ చేసింటే చిన్న స్టాప్ లాస్ పడేది అంతే. నో ప్రాబ్లమ్. ఓకేనా. బట్ ఏంటంటే మీకు రిజెక్షన్ క్యాండిల్‌తో పోయింటాం కాబట్టి మోస్ట్‌లీ మనం ఉండదనమాట. బట్ మార్కెట్ మొత్తం డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఇదొచ్చి ఇంటర్నల్ లిక్విడ్ కరెక్ట్ అయిపోయింది. ఇంక ఎక్స్టర్నల్ లిక్విడ్‌కి వస్తున్నారన్నమాట మార్కెట్‌లో. ఓకేనా. సో, ఇది. సో, రేపు మార్కెట్ ఎలా ఉంటదో చూద్దాం ఎగ్జాంపుల్. ఓకేనా. ఇవన్నీ అయిపోయింది మార్కెట్‌లో. ఇంకేం చేయలేం. తెలుసుకోవాల్సి ఉంటుంది మనం. ఓకేనా. సో, మార్కెట్‌లో రేపు ఎగ్జాంపుల్ ఎలా ఉంటదో చూద్దాం మార్కెట్‌లో. రేపు సినారియోస్ ఏంటిదో ఎగ్జాంపుల్‌కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము 5 మినిట్స్‌లో మనకి ఫ్రెష్‌గా ఎక్కడ సప్లైస్ ఉన్నాయా అంటే ప్రెజెంట్ అయితే ఇక్కడ కింద ఎక్కడ లేవు. ఓకేనా. పైన ఇక్కడ ఒకటుంది. ఇది ఒకటుంది ఫ్రెష్‌గా మనకు సప్లైస్ అనేది. సో, అక్కడ దాకా మార్కెట్ ఎళ్తారా బ్రో అంటే డౌటే అనమాట. మోస్ట్‌లీ మార్కెట్‌లో ఏం జరగొచ్చంటే ఇక్కడ నియర్ బై ఉంది కదా! ఇది సప్లై అనమాట ఇది. ఓకేనా. ఇదొక సప్లై. ఈ సప్లై నుంచి పైన మిటిగేట్ అయిపోయారు. ఈ సప్లై ఉంది కదా! ఈ చిన్న సప్లై నుంచి ఇక్కడ తగ్గేసారు మార్కెట్‌లో. ఓకేనా. మోస్ట్‌లీ ఇది ఎక్స్‌పెక్ట్ చేయాలనమాట. ఓకేనా. సో, ఇదైతే కొంచెం ఫ్రెష్‌గా ఉంది. సో, దీని కింద ఇప్పుడు లిక్విడిటీ అనేది ఇక్కడ ఉందనమాట ప్రెజెంట్. ఓకేనా. రేపు మార్కెట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇన్‌కేస్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి మార్కెట్‌లో ఈ లిక్విడిటీని తీసుకొని ఇక్కడేమైనా వచ్చిందనుకో మనకి ఇక్కడి నుంచి మనం 1 మినిట్‌లో ఏమైనా చైన్ ఆఫ్ కట్ జరిగితే తీసుకోవచ్చనమాట. ఓకేనా. ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకోవచ్చంటే ఇక్కడ దాకా తీసుకోవచ్చనమాట. ఓకేనా. సో, సేమ్ అలాగే మనకి ఇదొచ్చి మన డే టైమ్ ఫ్రేమ్ టైం తీసుకున్నాం. ఇలా డౌన్ సైడ్‌కొస్తే ఇలా ఉంటది సినారియోస్.
మోస్ట్‌లీ ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ కూడా కరెక్ట్ రావడానికి ఛాన్స్ ఉంటదనమాట మోస్ట్‌లీ. ఓకేనా. బట్ ఇది ఇక్కడ చూడాల్సి ఉంటది మనం ఎలా జరుగుతాయని సరే ఇప్పుడు వెయిట్ చేసి చూడాల్సి ఉంటది మనం. ఎగ్జాంపుల్ ఓకేనా. మీరు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ చేశారంటే దాంట్లో మీకు ఎలా జరిగింది సినారియో జరిగి ఉంటదో దాన్ని బట్టి మనకు ఉంటది. మోస్ట్‌లీ వచ్చి మనకి ఇలా పైకి పోవడం కన్నా కింద పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీలో ప్రెజెంట్ వచ్చి మనకి ఇక్కడ హాలిడేస్ ఉన్నారన్నమాట. ఇక్కడ ఉన్నారు ప్రెజెంట్ మార్కెట్‌లో. ఓకేనా. చూపెడతా మీకు. ఇంకోటేంటంటే మీకు ఇది ఏమైతుంది మనకి ఇది డే యొక్క లో అనమాట. ఓకేనా. సిఆర్‌టీ మెథడ్‌లో డే లోది ఇది. డేలో పెట్టినా మీకు కనబడుతది. చెబుతా మీకు. డేకెళ్తున్నాను. ఓకేనా. డేకెళ్ళామంటే ప్రెజెంట్ ఇప్పుడు ఈరోజు డే ఇది లో అనమాట ఇది. ఓకేనా. అప్పుడు దీన్ని లేపేశారనుకో మార్కెట్ ఎగ్జాంపుల్‌కి సిఆర్‌టీ మెథడ్ పరంగా దీన్ని తీసుకొని అట్‌లీస్ట్ దీనిలో ఫుల్‌గా పోకపోయినా 50% వెళ్తారు. నీకు ఫిబ్ ఏసుకోవాలన్నమాట. ఓకేనా. ఫిబ్ ఏసుకున్నామనుకో దీనిలో 50% మనకి ఎక్కడుంది ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా. 50% దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ పైకి వెళ్ళడానికి. ఓకేనా. ఇన్ కేస్ స్వీప్ చేస్తే మార్కెట్‌లో. ఓకేనా. సో అది రేపు మార్నింగ్ మనం లైవ్‌లో డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదన్నా గానీ. ఇప్పుడు నేను ఎంత చెప్పినా గానీ బట్ అది అంతంత మాత్రమే ఉంటదన్నమాట. ఎందుకంటే సినారియోస్ అలా ఉన్నాయన్నమాట ప్రెజెంట్ మార్కెట్‌లో. ఓకేనా. సో మార్కెట్‌లో సపోజ్ ఇన్ కేస్ ఇలా వచ్చింది జరిగిందనుకుందాం. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మార్కెట్‌లో ఇక్కడి నుంచి ఏమన్నా ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కిందకొచ్చి ఈ లిక్విడిటీ మొత్తం స్వీప్ చేసి మార్కెట్‌లో ఇలా చైన్ ఆఫ్ కట్ ఇచ్చిందంటే మనకు 5 మినిట్స్‌లో అట్లా. దాని తర్వాత మనం ట్రై చేయొచ్చు పైకి. ఓకేనా. ఐ మీన్ మినిమమ్ రియాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టార్గెట్ మనకి. ఇది దాటిందనుకో నెక్స్ట్ టాప్ వచ్చి ఇది ఉంటదనమాట. బట్ అంత ఓవర్‌గా వెళ్ళిపోతారంట బ్రో వెళ్ళరనమాట. ఎందుకంటే ఇది మోస్ట్‌లీ ఎళ్ళొచ్చు చెప్పలేమనమాట. ఓకేనా. బట్ ఎక్స్‌టర్నల్ కలెక్ట్ అయ్యారంటే మాత్రము మార్కెట్ ఇంకా సైడ్‌వేస్ వెళ్ళిపోద్ది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ కలెక్ట్ అయ్యారంటే మార్కెట్‌లో ఇంకా మోస్ట్‌లీ మార్కెటింగ్ సైడ్‌వేస్‌లో పోవడానికి ఛాన్సులు ఉంటది మళ్ళీ పైకి అనేసి. ఓకే. ఎందుకంటే ఇంటర్నల్ లిక్విడిటీ కోసం వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. ఓకేనా. సో ఇది మనకి కిందకి బ్రేక్ అయినంత వరకు మనం కొంచెం ఆపర్చునిటీస్ ఉంటది. బ్రేక్ అయిందంటే మనం లైట్ తీసుకోవాల్సి మనం లైట్ తీసుకోవడం కాదు కానీ బట్ కొంచెం ఇంకా మనం లాట్లు తగ్గించుకొని చూసుకొని కొంచెం మంచి ఎంట్రీ కోసం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనం గిఫ్ట్ నిఫ్టీకి వెళ్దాం ఒకసారి. గిఫ్ట్ నిఫ్టీ యొక్క వ్యూ ఎలా ఉంది ప్రెజెంట్. ఓకేనా. ప్రెజెంట్ గిఫ్ట్ నిఫ్టీ సేమ్ అంతే. ఇది మనకు సప్లై అనేది ఇక్కడ ఉంది మిడ్‌గా ఫ్రెష్‌గా ఉంది. దీని కూడా ఇక్కడ కొంచెం ఇది మిడ్‌గేట్ అవ్వలేదు అనమాట ఇంకా. ఓకేనా. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నారు. సో ఇది మనకి రేపు మార్నింగ్ ఇలా ఫ్లాట్‌గా 6కి ఓపెన్ అవుతది కదా. సో ఇక్కడ ఏమన్నా మనకి ఇది స్వీప్ చేసి మార్నింగ్ ఇక్కడ ఏమన్నా అప్ ట్రెండ్‌లో పోతూ ఉంటే మనకి ఏమైనా ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఏమైనా పడడానికి అవకాశం ఉంటుంది మనకి మార్కెట్‌లో. ఓకేనా. లేదు ఇక్కడే ఉంది లేకపోతే రేపు మార్నింగ్ ఇలా ఓపెన్ అయ్యేసి ఇలా కిందికి వెళ్ళిపోయారు అనుకుందాము. ఇంకా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇంకా మోస్ట్‌లీ మన ఎంట్రీ ఆపర్చునిటీస్ చాలా తక్కువ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ కరెక్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మోస్ట్‌లీ మనకి ఇంటర్నల్ లిక్విడిటీ కోసం మనం స్లోగా వెళ్ళిపోతారన్నమాట. ఐ మీన్ మార్కెట్‌లో మళ్ళీ పైకి ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఇది పెద్ద 4 అవర్స్ డిమాండ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మార్క్ చేసుకోండి ఈ నంబర్స్ అనేది. ఓకేనా. నేను ఇక్కడ లైన్ వేసి పెడుతున్నా. మీరు చూసేవాళ్ళుంటే మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇది 4 అవర్స్ డిమాండ్ అనమాట. సో 4 అవర్స్ డిమాండ్ అనేది మీన్ దానికి చాలా రెస్పెక్ట్ ఉంటదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మొత్తం లిక్విడిటీ కదా మొత్తం ఇది. సో ఈ లిక్విడ్ మొత్తం కలెక్ట్ చేసుకొని మార్కెట్‌లో మినిమమ్ రియాక్షన్ ఉంటది. ఓకేనా. మీరు 1 అవర్‌లో చూపెడతా మీకు. ఓకేనా. 1 అవర్‌కి వెళ్తా ఎగ్జాంపుల్. 1 అవర్‌లో మనకేందంటే ఇక్కడ ఉందన్నమాట సప్లై ఫ్రెష్‌గా. ఓకేనా. ఈ సప్లై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది 1 అవర్‌లో. ఓకేనా. మోస్ట్‌లీ ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ సెట్టింగ్ అనేది ఫుల్‌గా ఉంది కదా మనకి. ఈ 2 లిక్విడ్‌ని మనం తీసుకోవాలి మార్కెట్‌లో. ఇక్కడ నుంచి 5 మినిట్స్ ఏమైనా మనకి చైన్ ఆఫ్ కట్ ఇస్తే ఓకేనా. మనం ఇక్కడ నుంచి ట్రై చేసామంటే మన టార్గెట్లు అనేది ఇక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్సులు ఉంటది అనమాట. ఓకేనా. మోస్ట్‌లీ అది మన సేమ్ ఎలా అంటే మన సిఆర్‌టీ మెథడ్. ఈ డేని లోన్ లేపారు కాబట్టి దీనిలో మినిమమ్ 50% పోవడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఓకేనా. సో ఆ పరంగా మనకి కాల్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అది అంత ఫ్లూయెంట్‌గా వెళ్ళిపోతారా బ్రో అంటే చెప్పలేం. వెళ్ళొచ్చు, వెళ్ళకుండా పోవచ్చు, లేకపోతే సైడ్స్ కూడా పెట్టొచ్చు మార్కెట్‌లో. డిపెండ్స్ ఆన్ రేపు మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టి మనం చూసుకోవాలి. ఓకేనా. మోస్ట్‌లీ ఐ మీన్ ఇట్లా దీన్ని తీసుకుంటే వెళ్ళడానికి ఛాన్సులు ఉంటది ఎక్కువ. సో రేపు చూసుకొని తీసుకుందాం ఏదున్నా. ఓకేనా. సో మీరు ఒకటికి మీ వీడియోస్ అన్ని ఒకసారి చూడండి మీరు. ఓకేనా. మీ ఫ్రెండ్స్‌కి అందరూ షేర్ చేయండి. ఓకేనా. మీరు ఇంట్రెస్ట్ అనేది సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మీరు మొత్తం చేయగలుగుతారు. సబ్జెక్ట్ లేకపోతే మీరు ఏం చేయలేరు. ఓకేనా. ఇంకోటి మా స్టూడెంట్స్ కూడా ఏందంటే మీరు అగైన్ వీడియోస్ చూస్తూ ఉండాలి బ్రో. ఓకేనా. ఇప్పుడు మా నార్మల్ ఒకసారి వదిలేస్తే మీరు మర్చిపోతారు. ఇప్పుడు ఓకేనా. ఆల్మోస్ట్ మీకు గుర్తులేదు లేదా కూడా తెలియట్లేదు సరిగ్గా. ఓకేనా. మళ్ళీ మీరు అగైన్ ఒకసారి రివైండ్ చేసుకోవాలి మొత్తం. ఓకేనా. రికార్డ్ వీడియోస్ అని ఉన్నాయి కదా. అది మొత్తం మీరు ఐ మీన్ చూసుకొని ఏ డౌట్ నాకు ఒకసారి మెసేజ్ కాల్ చేయండి. ఓకేనా. సో అప్పుడే మీకు గుర్తుంటాయి అవన్నీ. ఎందుకంటే ఇది అంత ఈజీగా చదువు ఎలా అంటే మనకి ఎగ్జామ్ అప్పుడు మార్క్స్ అయితే సరిపోదన్నమాట. రోజు చదువుతుంటేనే ఎగ్జామ్ అప్పుడు మనకి సింపుల్‌గా ఉంటది. ఓకేనా. సేమ్ అలాగే ఇది కూడా మనం రెగ్యులర్‌గా రోజు చూస్తూ ఉంటేనే మనకు టైం ఉన్నప్పుడంతా ఇది గుర్తుంటది అనమాట. ఓకేనా. సో ఇది మ్యాటర్. ఓకేనా. రేపు మార్నింగ్ ఇంకా నేను అప్డేట్ చేస్తా టెలిగ్రామ్‌లో. ఓకేనా. మీకు ఏదైనా 1 మినిట్‌లో ఐ మీన్ 1 మినిట్‌లో అట్లా రీల్స్ ఏమైనా చేసి పెడతా జస్ట్ రఫ్‌గా. ఓకేనా. సో ప్రెజెంట్ అయితే ఇది ప్రెజెంట్ మార్కెట్‌లో నెక్స్ట్ సినారియోస్ అయితే ఏం లేవు. ఓకేనా. సో ఇన్ కేస్ మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకుందాం. ఇక్కడి నుంచి ఏమన్నా మనకి ఆపర్చునిటీ వస్తాయా? వెళ్తారా డౌటే ఇది. సో ఇన్ కేస్ వెళ్ళినారనుకో ఇక్కడ మార్కెట్ ఇక్కడి నుంచి ఏమన్నా తీసుకోవడానికి చేద్దాం. అక్కడ బట్ లిక్విడ్ సిట్టింగ్ మనకు ఉండాలి. లిక్విడ్ లేకపోతే మనం ఇక్కడ ఇంటి సడన్‌గా తీసుకోలేం మనం. ఓకేనా. సో చూద్దాం. ఓకే. థాంక్ యూ గైస్.